వదిన జాగ్రత్త అన్నయ్య అమ్మ మొహం మెరుస్తుందో చూడు. ఏరా ఫేషియల్ చేస్తానన్నయ్య. గోవింద్ అన్న ఎక్కడమ్మా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మావా నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. మీ అన్నయ్యని చూడరా, రోజు ఇదే వరుస. నువ్వైనా మాట్లాడొచ్చుగా. తమ్ముడు నా ఫ్రెండ్. హలో సార్, శివ సిచ్చుబుడ్డి శివ. ఏదైనా సోర్స్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రాఫిక్ అమౌంట్ రెడీ మావా? అసలే పోరు భరించలేకపోతున్నావు, ఎందుకు ఇచ్చావన్నయ్య? వదిలే కవి, ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ ఏమైంది? అనే అది చిన్న కంపెనీ అంట, తమ్ముడు గారికి నచ్చలేదు. మెషిన్ రన్ చేయమంటున్నారన్నయ్య. ఏదో కారణం చెప్పి పెద్దోడు నువ్వు జులాయిలుగా తిరగండ్రా. అర్జున్ ఒకడు ఎంతకాలం అని కుటుంబ భారం మోస్తాడు. వదిలేయమ్మా. నీకు సెట్ అయ్యే ఉద్యోగం దొరికే వరకు నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను చూసుకుంటా. ఏంటమ్మా? మావా నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు హీస్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? థ్యాంక్ యూ. మావా నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు మీట్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? దట్స్ ఓకే. సోర్స్ వద్దు. అయ్యో బావా, 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా? లేదు బాబు గారు, వైజాగ్ వెళ్లే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండు సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆకరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా, నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి, వదలండి, వదలమంటానా? వదలండి, వదలండి. ఎక్కడికి వస్తా? తమ్ముడు శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో, నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి, బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్యా. లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే, నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా, ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్. మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్.
మావా పర్లేదే, మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చియర్స్. చిత్ర ఏ చిత్ర ఏ చిత్ర చెప్పేది విను. చిత్ర ఏ ఆగు. ఏయ్, రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను. ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు? చెప్పరా? అర్జున్, దానికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. $3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్లో ఉంచు. భయమేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా $3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు. ఎవడికిచ్చావరా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు SS మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్ళి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చాయి. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్. చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్, కొత్తలు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికి వచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదే. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా. సార్, SS మ్యాన్షన్ లో చాలా మంది కుర్రాళ్ళు కడిపి పడిపోయారు సార్. సార్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. దిస్ వే సార్. ఏం జరిగింది? సార్, నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకం వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. చూశాను, అలాగే ఉన్నాడు వాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏది జరిగి ఉంటుందని. ముందుగా ఎవరు చూశారు? చనిపోయిన రూమ్మేట్ సార్. పేరు? సక్సెస్ బాలు. అదేంటి సక్సెస్ బాలు? పొట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది. అందుకే
ఆ? తలుపు తెరవరా. లోపల గడి పెట్టుంది సార్. ఆయ్ బయట ఉండి లోపల గడి పెట్టడం తెలిసి నీకు దాన్ని తెరవడం తెలీదా? తెరవరా సార్. తెరవరా సార్. తెరవరా. అయ్యయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదు సార్. ఒక్క తన్నుతో తెరిచావు. అయ్యయ్యో కదా మీకే చెప్పేది. చిన్నస్వామి సార్, ప్యాంటు విప్పి చూడండి. ఓకే సార్. సక్సెస్ బాలు, సార్. ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేదు సార్. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా? లేదు సార్. ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా? అలాంటిదేం లేదు సార్. మరెందుకు నీ ఫ్రెండ్ లేపేశావు? సార్, నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పొద్దునే వచ్చాను సార్. ఒప్పుకోవు కదా? సరే, బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి. సామే, నాకేం తెలియదు సామే, నన్ను వదిలేసామే. సార్, లీక్ అయింది, సూసైడే సార్. బాలు సార్. తప్పించుకున్నావు. వెళ్ళు, అంబులెన్స్ వాడిని పిలుచుకురా. సరే సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. లుక్, ఇది డ్రగ్ అడిక్ట్స్ వేసుకునే టాటూ. ముక్కు చూడండి, డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు. ఈ గాల్లో కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది. ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలటి నాన్వాల్ ఉందేమో చూడండి. ఓకే సార్. అంబులెన్స్ అన్నా, సార్ పిలుస్తున్నారు. బ్రదర్, నా బైక్ నవీన్కి ఇచ్చాను. పోలీసులకు దొరికితే సార్, ఇక్కడ తగలబెట్టారు. నార్కోటిక్స్ నుంచి సోఫియా అని పిలవండి. ఓకే సార్. ప్యూరెస్ట్ ఫామ్ సార్. ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చబోయారు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఉద్యోగం చేసింది చాలు, పెళ్లి ఎప్పుడని అడుగుతోంది. ఓసారి చేసుకుని చూడొచ్చుగా. ఏ, నువ్వు చేసుకుని చూడొచ్చుగా. డ్రగ్ రెసిడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉందే. సక్సెస్ బాలు. సార్, నవీన్ హెల్మెట్ ఇక్కడుంది. బైక్ ఎక్కడుంది? బైక్ బైక్ ఒక్క డాడీకి. మొక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావు? అది వేరొకటి బైక్. పోలీసులకు గనక దొరికితే ఏ పార్ట్కి ఆ పార్ట్ అమ్మేస్తారన్నాడు. వాడు అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది. ఓహోహోహో, అందుకే బైక్ ఇచ్చేశాను. బైక్ ని తీసుకెళ్లిన వాడి ముఖం గుర్తుందా? గుర్తుంది సార్. స్కెచ్ సోఫియా, ముందు బైక్ నంబర్ చెప్పరా. ఏపీ 10W7742. బాలు, మేడం, వాడి మొహం చూడడానికి ఎలా ఉంటుంది? వాడి మొహం అచ్చం దొంగ కోళ్ళు పట్టే వాడి మొహం లాగే ఉంటుంది మేడం. అశోక్ కుమార్. శశి సార్, బైక్ తీసుకెళ్లిన వాడి పేరు అశోక్ కుమార్. వాడిని లాక్కురా. ఓకే సార్. చిన్నస్వామి సార్, హెల్మెట్ లో దొరికిన తాకట్టు రిసిప్ట్ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. ఈ బైక్ నీదే కదా? అవును సార్, ఈ బైక్ నాదే. నేనే అశోక్ కుమార్. కానీ ఈ బైక్ని నేను ఎప్పుడో ఏలెక్స్లో అమ్మేశాను సార్. వీడిని ఎత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ అని తగిలెట్టేసి ఊరేసుకున్నాడు. ఎలాగో వాడి రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్షలో కొన్న బైక్ ని తీసుకొచ్చేసాను. కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందన్నా. బైక్ తీసుకువెళ్ళిన వాడు ఇలా ఉంటాడా? అవును అర్జున్,
ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్లోనూ ఫేస్ ట్రేసర్ అని మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమను సోఫియా. సార్, అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్. ఆ నంబర్ ఎవరిది? దొంగ నంబర్ సార్. అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా 8 బైకులు దొంగిలించారు సార్. అమిత్, ఏమైంది? డాగ్ స్మెల్ చేసింది. కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు. వీడిని ఏం చేద్దాం చీఫ్? సాటన్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు. రూల్స్ ఆర్ రూల్స్. సరే చీఫ్, వీడిని పైకి లాగరా. సార్, ఆధార్లోనూ ఫేస్ ట్రాకర్లోనూ వీడి డీటెయిల్స్ లేవు సార్. ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది. ఎందుకు మొహం మారుతోంది? అలాంటిదేమీ లేదు సార్. చెప్పరా సార్, వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్. దానికి సగం డబ్బు ఇస్తాను సార్. సార్, ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైన్లు తెంచి అక్యూజ్డ్ సార్. ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ ఏదైనా కేసు వచ్చిందా? లేదు సార్. క్రిస్టియానాకి ఫోన్ చేసి సిటీలో 10 years క్రైమ్ డేట్ అని వాట్సాప్ Yes, sir. చేయను. చిన్నస్వామి, Sir. మీరు కమిషనర్ ఆఫీస్కి రండి, నేను వస్తాను. ఓకే సార్. హలో క్రిస్టియానా? సాటన్ స్లేవ్స్ యొక్క రూల్స్ మీరితే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి గేమ్ జాగ్రత్తగా ఆడండి. ఓకే చీఫ్. రెడీ, గో. minutes లో సిటీ క్రైమ్ డేటా అందుతుంది. గుడ్, బండెక్కు. సార్, కాసేపటి ముందు 45 చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు. ఏఎల్ఎక్స్, బైక్స్, డ్రగ్స్, చైన్ స్నాచింగ్, వీడికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది. అర్జున్, సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది. ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు. ఓకే, 5 minutes. జనవరి 18, 2021 40 స్నాచింగ్స్, ఫిబ్రవరి 16 56 స్నాచింగ్స్, మార్చ్ 24 60. అర్జున్, చివరి 5 సంవత్సరాల్లో తరచు జరిగింది. ప్రతి నెల 1 లేదా 2 సార్లు. ఇంచుమించు 4800 చైన్ స్నాచింగ్స్. అర్జున్, 15,000 ఉంది, 18,000 ఉంది, 20,000 ఉంది. సోఫియా, చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం. బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు. ఓకే. అర్జున్, బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన 1300 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అది మాత్రమే కాదు, 55 మర్డర్ కేసెస్ కూడా. మొత్తం కేసెస్ 6000 దాటిపోయాయి. వెంటనే ఆ 55 మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులోనూ బైక్స్ కి సంబంధం ఉందని. యా. 1 town, 3 town. Yes, this is Sophia from Narcotics. జగన్,
ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ ఇలాగబు. మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది. కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే. అర్జున్, బైక్స్ కి అన్ని కేసెస్తోనూ సంబంధం ఉంది, కానీ అన్ని కేసెస్లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట. డబ్బిస్తే సరెండర్ అవడానికి 1000 మంది ఉన్నారు. వెంటనే ఏఎల్ఎక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారా అని చెక్ చేయి. యా. ఏఎల్ఎక్స్ 1 minute మేడం, చెక్ చేసి చెప్తాను. ఎలా మేడం?